56వ కీర్తన 12వ వచనము. దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించు, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించు. నువ్వు అనుకుంటావేమో వైద్యులు వైద్యం చేసినప్పుడు నా ప్రాణం తప్పించబడింది, నేను మరణంలో నుండి తప్పింపబడ్డాను అని మనం అనుకుంటుంటాం. ఫలానా మెడిసిన్ పనిచేయడం వల్లనే నేను మరణం నుంచి తప్పించబడ్డాను, ఫలానా వైద్యుడు నాకు వైద్యం చేయటం వల్లనే నా ప్రాణము తప్పింపబడింది, నేను రోజు ఇట్లా ఉన్నానంటే ఫలానా వైద్యుడు ఫలానా వైద్యుడు ఫలానా హాస్పిటల్ అని మనం మాట్లాడుతున్నాం. కానీ భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. దేవుడే మరణం నుంచి తప్పించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, భక్తుడు దావీదు భక్తుడు మామూలు భక్తుడు కాదు. దేవుని ఎరిగి రుచి చూచినవాడు, దేవుని ఆశ్చర్య కార్యములు ఆయన చూసినవాడు. అందుకే మరి ఆయన అంటున్నాడు, నీవు మరణంలో నుండి నన్ను తప్పించున్నావు. మనము మర్చిపోతుంటాం కొన్నిసార్లు, చాలాసార్లు మరణానికి సమీపంగా ఉంటాం, కొన్నిసార్లు మనకు తెలియదు. అకస్మాత్తుగా పడిపోతుంటాం, మూర్ఛపడిపోతుంటాం. కొన్నిసార్లు అయ్యో నేను మరణిస్తానేమో అని నువ్వు అనుకుంటావు, కానీ దాన్ని తప్పించేది దేవుడే. ఈరోజు మనమంతా సజీవుల గుంపులో ఉన్నామంటే మరణం నుండి తప్పింపబడమంటాం, అది దేవుడే. అందుకే అంటున్నాను, దేవా, నీవు మరణంలో నుండి నన్ను తప్పించు. దేవుడే మరణంలో నుంచి తప్పించే దేవుడు, మనుష్యులు కాదు. అందుకే అంటున్నాడు, నేను జీవ వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. జీవపు వెలుగే దేవుడు, ఆయనలో జీవం ఉండేది. చూడండి, యోహాను 1వ అధ్యాయంలో ఆయనలో దేవునిలో జీవము, ఆయన జీవము గల దేవుడు, సజీవుడు, మరణమును జయించిన సజీవుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము, ఆ ప్రాణము మనుషులకు వెలుగై ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. జీవపు వెలుగులో దేవుని సన్నిధి, ఆ జీవపు వెలుగులోనే దేవుని సన్నిధి అని మర్చిపోతుంది. ఆయన సన్నిధికి దూరంగా ఉండాలని అనుకుంటామేమో, కాదు, ఆయన సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన జీవపు వెలుగు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. అవును, ఆశ వరకు ఉండాలి. జీవపు వెలుగులో దేవుని సన్నిధికి సంచరించినట్లు. సన్నిధిలో నువ్వు సంచరించాలి, ఇక్కడో సంచరించడానికి చాలా స్థలాలు ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా సంతోషం, ఆనందం ఉంది, చాలా ఉన్నాయి, చెప్పుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటాం, ఫలానా ప్లేస్లోకి పోయి నేను చాలా సంతోషపడాలి, చాలా ఆనందించాలి, అక్కడ చాలా సంతోషం ఉంది, చాలామంది ఉన్నారు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ కొన్ని ప్లేసెస్లో, ఉండకూడని స్థలాలలో మనం ఉంటూ మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో నేను సంచరించున్నట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయి, ఫలానా ప్లేస్కు నేను వెళ్ళకూడదు, ఫలానా స్థలంలో నేను ఉండకూడదు, అపవిత్రమైన స్థలంలో నేను ఉండకూడదు, పాపం జరగబోయే స్థలంలో నేను ఉండకూడదు దేవా అని నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన పాదములను తప్పి అక్కడికి నేను వెళ్ళకుండా చేస్తాను. భక్తుడు అదే అంటున్నాడు, నేను జీవ వెలుగులో దేవుని సన్నిధిని ఎంత గొప్ప మాట అండి, దేవుని సన్నిధిలో సంచరించడం. అందుకే ఆయన నా పాదములను నీవు తప్పించుకున్నావు. దేవుడు మన పాదాలను తప్పిస్తాడు, అక్కడికి వెళ్ళకుండా మనల్ని తప్పిస్తాడు. అందుకే నేను నీకు మొక్కు కొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించాను. ఇవన్నీ నాకు చేసావు, నన్ను తప్పించావు, నీ సన్నిధిలో నన్ను నిలబెట్టావు, నన్ను జీవపు వెలుగులో ఉంచావు. ఆ జీవపు వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల. మరి ఆయన అంటున్నాడు, నీ జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధిలో నీవు ఉండాలని కోరుకుంటాడు. ఎవరి బిడ్డ
యవనస్తులారా, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో చూడండి. భక్తుని యొక్క భాష నేను దేవుని సన్నిధిలో, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు ఆ సన్నిధిలోనే ఆయన సంచరించాలట. ఆయన ఆశ. అప్పుడు ఏం చేస్తాడట? ఆయన ఆశను దేవుడు తృప్తిపరిచి నా పాదములను తప్పించి ఉన్నావు. అవును, మనం కూడా అటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ మనలో ఉన్నప్పుడు మన పాదములను తప్పిస్తాడు. మనం వెళ్ళకూడని స్థలంలోనికి వెళ్ళకుండా మన మనసులను మార్చివేసి దేవుని సన్నిధిలోనికి మనల్ని నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.